వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. ఈ వీడియో నందు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు అందజేసినటువంటి IFP యొక్క వివరాలను తెలుసుకుందాం. మరి IFP అనేటువంటి వాటిని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే పాఠశాల విద్యార్థులు కూడా ICTని అందుబాటులోకి తేవాలని, మరి చక్కటి బోధనా పద్ధతులు మెథడ్స్ను విద్యార్థులకు అందజేసి ఉపాధ్యాయుల ద్వారా చక్కటి బోధనాభ్యాసాలను అందించాలని. సో ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా కూడా విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం IFP అనేటువంటి ప్లాట్ఫామ్స్ను మనకు అందజేయడం జరిగింది. ఇందులో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మొదలైనవన్నీ కూడా ఒకటే దాంట్లోనే మనము యూజ్ చేస్తూ విద్యార్థులకు ఇంటరాక్టివ్ మెథడ్లో బోధన చేయడానికి ఉపయోగపడతాయి. సో మొదట వాట్ ఈజ్ IFP అన్నట్టయితే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్. సో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ ఇది ఒక బోర్డు లాగా ఉండి విద్యార్థులు కూడా ఇంటరాక్ట్ అయ్యేటువంటి విధంగా ఉండేటువంటి ఒక టీవీ లాంటి పరికరం. మరి దీని యొక్క ఉపయోగాలు ఏంటి అన్నట్టయితే చక్కటి ఇంటరాక్టివ్ లెర్నింగ్ అనేది, యాక్సెస్ టు ఏ వైడ్ రేంజ్ ఆఫ్ రిసోర్సెస్, ఎన్హాన్స్డ్ కొలాబరేషన్, ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ. సో మంచి ఉత్పాదకతను సాధించడము, చేసినటువంటి చక్కటి బోధనాంశాలను ఇతర ఉపాధ్యాయులతో కూడా పంచుకోవడానికి, రిసోర్సెస్ను పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు వాటి గురించి తెలుసుకుందాం. మొదట దీన్ని ఎలా ఉపయోగించాలి అన్నట్టయితే ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మన సత్యసాయి జిల్లా నందు ఏసర్కి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి IFP బోర్డ్స్, ప్యానల్ బోర్డ్స్ ఇవ్వబడ్డాయి. వీటిని ఆల్రెడీ మన పాఠశాలలో ఫిక్స్ చేస్తున్నారు. సో వాటిని ప్లగ్ ఇన్ చేసి జస్ట్ పవర్ బటన్ ఆన్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ టాప్ మోస్ట్ బటన్లో 4 ఐకాన్స్ కనిపిస్తున్నాయి. వైర్లెస్ ప్రొజెక్షన్ అని, వైట్ బోర్డ్ అని, ఫైల్ మేనేజర్ అని, అప్లికేషన్ ఐకాన్స్ అని. సో మొదట ఈ వీడియోలో వీటిని ఎలా ఉపయోగించాలో వీటి గురించి కొద్దిగా తెలుసుకుందాం. మరి ముఖ్యంగా ఇందులో మనకు ఉపయోగపడేటువంటి వాటి గురించి ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఒకటి వైర్లెస్ అనేటువంటి ఆప్షన్ని ఉపయోగించుకొని మనము QR కోడ్ ద్వారా కావచ్చు లేదా మన మొబైల్ ద్వారా కావచ్చు యాక్సెస్ చేసి మన మొబైల్లో ఉన్నటువంటి విషయాలను విద్యార్థులకు చూపించడానికి ఇది చక్కగా ఉపయోగపడుతున్నట్టు. వైట్ బోర్డ్ అనేది మనం యాజ్ యూజువల్గా వాడుతున్నట్టు బ్లాక్ బోర్డ్ లాగా ఉపయోగపడుతుంది. సో వైట్ బోర్డ్ స్క్రీన్ అనేది ఈ విధంగా మనకు డిస్ప్లేలో కనిపిస్తుంది. సో వీటి గురించి తెలుసుకుందాం ఒక్కొక్క దాని గురించి. సో మనకు బాటంలో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ పెన్ను, ఎరేజరు, క్లీన్ మొదలైనటువంటి ఆప్షన్స్ అన్ని మనకి ఇక్కడ లభ్యమవుతాయి. మరి అదేవిధంగా హోమ్ మెనూ అని కానీ అనేక రకాలైనటువంటి ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్కటి మనము వాటి గురించి తెలుసుకోవచ్చు. మరి ఎలా ఉపయోగించాలి అన్నట్టయితే టచ్ ద వైట్ బోర్డ్ ఆప్షన్ ఇన్ ద డిస్ప్లే ద ఫాలోయింగ్ స్క్రీన్. In the bottom of the screen it shows menu option as well as tools option. ఇక్కడ మనకు మెనూ బార్ ఆప్షన్, టూల్స్ ఆప్షన్ రెండు చూపిస్తాయి. మెనూ బార్ ఆప్షన్లో ఓపెన్, సేవ్, బ్యాక్గ్రౌండ్, ఈమెయిల్, వెబ్ బ్రౌజింగ్, స్ప్లిట్ స్క్రీన్, అనోటేషన్ ఇలాంటి ఆప్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఈ విధంగా మనము మెనూ బార్లో ఏదైనా మనం డాక్యుమెంట్ను క్రియేట్ చేసుకోవచ్చు. JPG ఫార్మాట్లో కానీ PDFలో కానీ వాటిని సేవ్ చేసుకోవచ్చు. సపోజ్ వెన్ వీ సేవ్ చేసినటువంటి ఆ ఫైల్స్ను కూడా ఓపెన్ చేసుకునే దానికి ఓపెన్ అనేటువంటి ఆప్షన్ ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. సో ఆ ఓపెన్ అనేటువంటి ఆప్షన్ కూడా యూజ్ చేయొచ్చు. మరి మన IFP బోర్డ్ ప్యానల్కు రైట్ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి యారో బటన్స్ను క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధమైనటువంటి ఆప్షన్స్ వస్తాయి. బ్యాక్, హోమ్, లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్, పెన్ టూల్, ఆండ్రాయిడ్ యాప్స్ అనేటువంటి ఈ విధమైనటువంటి ఆప్షన్స్ మనకు రావడం జరుగుతుంది అన్నమాట.